పొద్దున్నే 10 గంటలకైతే నాకైతే డ్యూటీ అయితే పడింది. 10:10కి అయితే నేను రెడీ అయిపోయి బండి అయితే స్టార్ట్ చేసి గేట్ దగ్గర అయితే పెట్టేశాను. మేడం బండిలోకి రాగానే రెడ్ సిమాల్ గేట్ నెంబర్ 5 నెంబర్కి అయితే తీసుకోమన్నారు. ఆమెనైతే ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. రెడ్ సిమాల్ లో పని అయిపోగానే సుల్తాన్ రోడ్ లో ఉన్న హోమ్ సెంటర్ కి అయితే పొమ్మన్నారు. హోమ్ సెంటర్ కి అయితే తీసుకొచ్చాను. ఈ హోమ్ సెంటర్ లో మన ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ దొరికితే అందుకే దీని పేరు హోమ్ సెంటర్ అని పెట్టారు అనుకుంటా. మేడం ఎప్పుడు బయటకు వచ్చినా ఒక షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి రిటర్న్ అయితే ఇంటికి అయితే పోతాం. కానీ ఈ రోజు మాత్రం రప్ప తిప్పేసింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ పేరు వచ్చేసరికి జిద్దా పార్క్. అంటే ఇక్కడికైతే నేనైతే ఫస్ట్ టైం రావడము. మా మేడం అయితే లోపలికి అయితే పోయారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే ఉన్నాయి. చెప్పాలంటే మేడం తో పాటు ఇలా పొద్దున పూట బయటికి రావడమే మంచిది. ఎందుకంటే పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా బాగా టైం పాస్ అయిపోతుంది. మేడం బాగా తిప్పేస్తుంది. మేడం తీసుకున్న సామాన్లన్నీ తీసుకుని ఇంట్లో అయితే ఇచ్చేసాను. కద్దామని అడిగి అన్నం అయితే తీసుకున్న. ఈ రోజు అయితే ఒక మంచి స్పెషల్ చికెన్ అయితే ఇచ్చింది. ఈ చికెన్ లెగ్ పీస్ ఎట్లా చేస్తారో ఏమో తెలియదు కానీ దీనిపైన అంత చక్కెర పాకం అయితే బేసిస్తారు. ఇది మొత్తం లోపల తీయగా ఉంటుంది. అన్నం దీన్ని పడుకున్న సాయంత్రం మళ్ళీ 4:19కి అయితే ఇంకొక మేడం అయితే ఫోన్ చేసి బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది. ఆ మేడం ఇప్పుడు రెడ్ సిమాల్కి వచ్చిన వెనక పక్క డోర్ నుంచి అయితే పోతుంది. ఏమైతే ఫ్రంట్ నుంచి అయితే పోతుంది. ఒక గంట కల్లా రెడ్ సిమాల్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంతటితో అయితే మా మేడం డ్యూటీ ఈ మేడం డ్యూటీ ఇద్దరు డ్యూటీలు అయితే అయిపోయినాయి. దీనికి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ కింద లింక్